మీ9 న్యూస్ కి స్వాగతం. రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతినిధిగా నిలుస్తుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్మడ గోవర్ధన్ రెడ్డి గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ రోజు శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని వీరనగూడెం వార్డులో కౌన్సిలర్ షేక్ గౌసియా హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ పర్వదిన వేడుకలు పాల్గొని ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు క్రమశిక్షణతో ప్రార్థనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో కుల మతాలకు అతీతంగా ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, గుమ్మడిదల మున్సిపల్ కౌన్సిలర్లు మేడిపల్లి మురళి, తుపాకుల రాధిక, రాజు, పద్మ వెంకటరామిరెడ్డి, అభిశెట్టి రాజశేఖర్, కిషన్, మద్ది సోని, శేఖర్ రెడ్డి, సురభి కుమార్ గౌడ్, విజయలక్ష్మి, నరేందర్ రెడ్డి, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, నక్క వెంకటేశం గౌడ్, మహేష్, గరీబ్, ఫయాజ్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 10వ వార్డు కౌన్సిలర్ షేక్ గౌసియా హుస్సేన్ గారి మేరకు 10వ వార్డులకు రావడం జరిగింది. మరి రంజాన్ ప్రారంభం నుంచి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేసుకుని మరి 30 రోజులు పూర్తి చేసుకొని మరి అతి పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసం చాలామంది మైనారిటీ సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా ఉపవాస దీక్ష చేసుకుంటూ అల్లాను ప్రార్థిస్తూ మరి ఎప్పుడు కూడా దేశం, రాష్ట్రం, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, మన ప్రాంత ప్రజలు కూడా ఎంతో సంతోషాలతో ఉండాలి. మరి ఏదైతే వార్ జరుగుతుందో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద ఏదైతే వార్ జరుగుతుందో మరి ఆ అల్లా దయ వల్ల ఆ వార్ తొందరగా ముగించుకోవాలని, ప్రజలు కూడా అందరూ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు మా హుస్సేన్ భాయ్ ఇక్కడికి అందరినీ ఆహ్వానించి మమ్మల్ని సన్మానించి మంచి భోజనం పెట్టినందుకు వారికి కూడా ఆశీర్వదిస్తున్నాం. వారు వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళ సంతోషాలతో ఉండాలి, ఆయన ఆరోగ్యాలతో సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటారు ఇద్దరు దుమ్మ కొట్టినా అన్న నాకు వస్తారు ఎందుకన్నా నాకేమో